అండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేయాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. వర్షం పడినప్పుడు కూడా వేడి వేడిగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒక కప్పు అటుకులతోటి, ఒక బంగాళదుంపతోటి ఈ విధంగా స్నాక్స్ చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది. ఎటువంటి చట్నీ, సాస్ ఏమీ అవసరం లేకుండా ఒట్టివే తినేయొచ్చు. అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏందో చూద్దాం. ఒక కప్పు అటుకులైతే తీసుకుంటున్నాను. ఏ అటుకులైనా తీసుకోండి. మీ దగ్గర ఉన్న అటుకులు పలచగా ఉంటే స్ట్రైనర్‌లో వేసి 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే మెత్తబడిపోతుంది. ఇవి కొంచెం మందం అటుకులు కాబట్టి డైరెక్ట్‌గా బౌల్‌లో వేసేసుకొని 2, 3 సార్లయితే వాటర్ వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. వాటర్ వైట్‌గా వచ్చేంత వరకు 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇవి మందం అటుకులు కాబట్టి ఒక 10 నిమిషాలు వాటర్‌లో నానినా గానీ వాటర్‌లో కలిసిపోవు. పిండయిపోవనమాట. కొంచెం మెత్తబడతాయి అంతే. అలాగే ఉంటాయి. మీ దగ్గర పలచగా ఉంటే స్ట్రైనర్‌లో పెట్టి కడగండి. ఎందుకంటే వాటర్‌లో మిక్స్ అయిపోతుంది పిండి పిండిగా. అందుకని చెప్పనమాట. ఈ విధంగా ఒక 3 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఒక తడి ఉంటుంది కదా! ఆ తడికే మెత్తబడిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా నేనిక్కడ బంగాళదుంపని ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి ఒక మీడియం సైజు బంగాళదుంపని ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను. పైన పొట్టు తీసేసుకొని మెత్తగా మ్యాషర్ తోటి మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా తురిమేది ఉంటుంది కదా! తురుముకోవచ్చు. లేదు అనుకుంటే చేత్తో కూడా మెదిపేసుకోవచ్చు. ఉండలు లేకుండా మెదిపేసుకోవాలి. మనకి ఉండలు అక్కడక్కడ తగులుతూ ఉంటే బావుండదనమాట కట్లెట్‌లో. అందుకని చెప్పి మెత్తగా మెదిపేసుకోండి. బంగాళదుంపని మెదిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ 5 నిమిషాలకైతే మనకి అటుకులు కూడా మెత్తబడిపోయినాయి ఆల్రెడీ. కొంచెం మనం ఎక్కువ వాటర్ కాకపోయినా కూడా ఆ తడికే కొంచెం మెత్తబడిపోతాయి అటుకులు. ఇప్పుడు అటుకులో వేసి ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. ఇలా తురిమేసుకొని పక్కన పెట్టేసుకుందాము బంగాళదుంపని. ఇవైతే ఒక 5 నిమిషాలకి కొంచెం బాగా మెత్తబడ్డాయి. ఎక్కువ వాటర్ ఏమి వేయలేదు. ఆ తడికే కొంచెం మెత్తబడ్డాయన్నమాట. సరిపోతుంది. మనం ఆల్రెడీ బంగాళదుంపని తురిమి పక్కన పెట్టుకున్నాం గదా! ఇదైతే ఒక ముద్దొచ్చిందనమాట. ఒక బంగాళదుంప మీడియం సైజ్‌ది. ఇది వేసుకొని ఇందులోనే సన్నగా ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మీకు నచ్చిన వెజిటబుల్స్‌నైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న క్యారెట్‌ని ఇలా తురిమి వేసుకున్నాను. మీకు ఇంకొంచెం కలర్‌ఫుల్‌గా ఉండాలనుకుంటే కొద్దిగా బీట్రూట్‌నైనా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ నచ్చితే. కారానికి తగ్గట్టు ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. నేను ఎగస్ట్రా ఇక్కడ కారం ఏమి యాడ్ చేయలేదు సెపరేట్‌గా. ఈ పచ్చిమిర్చి కారమే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. బైండింగ్ కోసము ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండిని పొడి బియ్యపు పిండే ఇది ఇంట్లో ఉంటుంది కదా! ఆ పొడి బియ్యపు పిండి. ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనకి ఎగస్ట్రా వాటర్ ఏమీ అవసరం ఉండదు. మనకి బంగాళదుంప వాటరు, అటుకుల్లో ఉండే తేమ ఇదే సరిపోతుంది. మీకు ఎగస్ట్రా ఇంకొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగుని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఏమీ అవసరం పడలేదు. 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి ఒకవేళ అటుకుల్లోని తేమ, బంగాళదుంపలోని తేమ కొంచెం ఎక్కువ తేమ అనిపిస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఇంకొంచెం తడిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యపు పిండి లేదా శనగపిండి యాడ్ చేసుకోండి. ఇంకొంచెం గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా ఒక టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని మన కట్లెట్ లాగా గట్టిగా ఎంత వీలైతే అంత గట్టిగా కలిపేసుకోవాలి. లేదంటే కొంచెం లూజ్ అనుకోండి పిండి వేసుకొని కలుపుకోండి. నాకిక్కడ ఒక టేబుల్ స్పూన్ అంత వాటర్ కూడా అవసరం పడలేదు. ఆ తడి సరిపోయింది మనకి. అటుకుల్లోని తేమ, బంగాళదుంపలోని తేమ మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ కరెక్ట్ కొలతలతో వేసుకుంటే ఈ విధంగా చూడండి కట్లెట్‌లాగా మనకి ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో కట్లెట్‌లాగా ఒత్తేసుకోవడమే. నేనైతే ఇక్కడ రౌండ్‌గా కట్లెట్‌లాగా ఒత్తుకున్నాను. మీకు ఇక్కడ సిలిండర్ షేప్ కావాలంటే సిలిండర్ షేప్ అయినా ఒత్తేసుకోవచ్చు. లేదా చిన్న చిన్నవిగా అయినా ఒత్తేసుకోవచ్చు బాల్స్ లాగా. మనకి పిల్లలకి ఎలా ఇష్టమో అలా అయితే ఒత్తేసుకోవచ్చు. క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి కలర్‌ఫుల్‌గా ఉంటుంది చూడడానికి గూడా. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈవినింగ్ టైం పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేయండి. ఎలాగో వర్షాలు కూడా పడుతున్నాయి గదా! ఈవినింగ్ టైం వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో అందరికీ ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే గనుక. చాలా ఈజీగా కూడా అయిపోతది. తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. చూడండి అన్ని కట్లెట్‌లాగా ఒత్తేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇక్కడ మనకి షాలో ఫ్రైయే చేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ ఏసుకొని ఒక 6 టేబుల్ స్పూన్ అంత ఉంటుంది ఆయిలు అంతే. వేసేసుకొని ఇలా
షాలో ఫ్రై లాగా చేసేసుకోవడమే. స్టవ్‌ని మీడియం టు సిమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే 2 సైడ్‌లు కూడా మంచిగా కుక్ అవుతుంది. ఆల్రెడీ మనకు బంగాళదుంప అన్నీ కుక్ అయింది కాబట్టి లోపల మనకి ముద్ద ముద్దగా లేకుండా కొంచెం బాగా ఈక్వల్‌గా కలిసిపోయి బాగా కుక్ అవుతుంది. ఇలా ఒక కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ అయితే చాలా బావుంటాయి. సూపర్‌గా ఉంటాయి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఆయిల్ కూడా మనకి చాలా తక్కువ పీలుస్తుంది. ఆయిల్ అనేది అస్సలు పీల్చనే పీల్చదు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. మోర్ వీడియోస్ చూడండి ఒకసారి ఓపెన్ చేసి అన్ని వీడియోస్. అలాగే వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. చాలా బావుంటాయి టేస్ట్ అయితే మాత్రం. ఇంకా క్యారెట్ మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఇందులోనే మనకి పన్నీరు, చీజ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలానే కట్లెట్ లాగానే చాలా బావుంటది పన్నీర్ వేస్తే కూడా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పన్నీర్ తోటి కూడా. ఈ కట్లెట్‌కి ఎటువంటి చట్నీ గానీ, సాస్ గానీ ఏమి అవసరం ఉండదు. వేడి వేడిగా ఇలానే తినేయొచ్చు. చాలా బావుంటాయి టేస్టు. మనకి క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి ఇలానే తినేయొచ్చు. టేస్ట్ అయితే మాత్రం వేడి వేడిగా అయితే ఈవినింగ్ టైంలో చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.